అండి వెరీ గుడ్ మార్నింగ్. మనం ఈరోజు కొమరం భీం ఆసిఫాబాద్ డిస్టిక్ సంబంధించిన సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించిన కట్ ఆఫ్ అయితే చూద్దాం. మనం ఫస్ట్ చూడొచ్చు తెలుగు మీడియంకి సంబంధించిన ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి అంగల శిరీష్ అనట. సెకండరీ గ్రేడ్ టీచర్ తెలుగు ఫీమేల్ బీసీ అంగల శిరీష బీసీడీ వచ్చింది. 67 వచ్చినాయి మార్కులు, మొత్తం 86.17 ఫస్ట్ టాప్ ర్యాంకర్ అన్నట్టు. మనకు ఓపెన్ కేటగిరీలో వచ్చేసి మనం చూడొచ్చు ఫస్ట్ పోస్టులు మనకు ఓపెన్ కేటగిరీలో ఎస్జిటి కొమరం భీం ఆసిఫాబాద్ డిస్టిక్ కొమరం భీం ఆసిఫాబాద్ డిస్టిక్లో ఈ జనరల్ మనకు పోస్టుల డీటెయిల్స్ చూసుకోవాలి. ఇట్లా ఫస్ట్ ఎస్జిటికి సంబంధించిన తెలుగు మీడియంకి సంబంధించిన 52 ప్లస్ ఈ 3 మొత్తం టోటల్ 55 పోస్టులు అయితే ఉన్నాయి ఈ ఓపెన్లో. అంటే ఫస్ట్ స్టార్టింగ్లో 55 పోస్టులు ఇట్లా ఇచ్చిపెట్టాలన్నట్టు. ఫస్ట్ 55 పోస్టులు ఓపెన్లో వెళ్ళిపోతాయి మనకు. ఓకే అండి. ఫస్ట్ మనకు 55 వరకు, ఈ 55 వరకు అన్నీ ఓపెన్లు వెళ్ళిపోతాయి. ఇక్కడ నుండి మనకు ఎస్సీలో ఎన్ని ఉన్నాయి, బీసీలో ఎన్ని ఉన్నాయి అనేది కౌంట్ చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ బీసీడీ వరకు ఓపెన్లు వెళ్ళిపోతాయి. ఇక్కడ నుండి ఎస్సీ 1, ఎస్సీ 1 అయిందా, ఎస్సీ మళ్ళీ ఇక్కడ ఉంది ఎస్సీ 2, మళ్ళీ తర్వాత ఇక్కడ ఉంది ఎస్సీ 3. అలా మనకు ఎస్సీల పోస్టులు ఎన్ని ఉన్నాయి చూసుకోవాలి. మనకి ఎస్సీలో టోటల్ పోస్టులు ఉన్నాయి 27. ఈ 27 ప్లస్ 22 29 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ 29 పోస్టులకు ఎంతమంది ఉన్నారు, ఎక్కడికి కట్ ఆఫ్ అయింది అనేది అలా చూసుకుంటూ వెళ్తే మనకు ఎస్సీలో ఎంత కట్ ఆఫ్ అవుతుంది అనేది తెలుస్తుంది. నేను ఆల్రెడీ ఇలా అన్నీ చూసి మీకు డాటా సేకరించడం జరిగింది. చూడొచ్చు ఇక్కడ మనకు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ఈ విధంగా ఉంది. మనకు ఓపెన్లో 55 మెంబర్స్ వరకు వెళ్ళిపోతారు. ఓపెన్ ర్యాంక్ నేను ఇప్పుడు పెడతాను మీ ముందు ఓపెన్లో. తర్వాత ఎస్సీలో వచ్చేసి 71 కట్ ఆఫ్ అవుతుంది, 71.87 కట్ ఆఫ్ అవుతుంది. ఎస్టీలో వచ్చేసి 65.97 కట్ ఆఫ్ అవుతుంది, ర్యాంక్ 332. ఎస్సీలో ర్యాంక్ 146 కాడ కట్ అవుతుంది. బీసీఏలో వచ్చేసి 69.77 దగ్గర కట్ అవుతుంది, ర్యాంకు 204. బీసీబీలో వచ్చేసి 71.7 కట్ అవుతుంది, ర్యాంక్ 169. బీసీసీలో వచ్చేసి 56.33 కట్ అవుతుంది, ర్యాంక్ 801. బీసీడీలో వచ్చేసి 74.67 కట్ ఆఫ్ అయింది, ర్యాంకు 87. బీసీఈలో వచ్చేసి 53.33 కట్ అయింది, ర్యాంకు 991. ఈడబ్ల్యూఎస్లో 61 కట్ ఆఫ్ అయింది, ర్యాంకు 537. ఇది ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే నేను ఓసీ వాళ్ళకి ఇస్తారుగా ఈడబ్ల్యూఎస్, అది తీసుకొని చేయడం జరిగింది. వాళ్ళు ఒకవేళ సర్టిఫికేట్ కొంతమందికి ఉండకపోవచ్చు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అది లేకపోతే ఇంకా తగ్గే అవకాశాలు అవుతుంది. ఈడబ్ల్యూఎస్ చాలా నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఎక్స్పెక్టేషన్ కట్ ఆఫ్లో కూడా ఈడబ్ల్యూఎస్కి కట్ ఆఫ్ చాలా తక్కువ ఉంటుందని చెప్పాను. అనుకున్న విధంగానే తక్కువ ఉంది. మళ్ళీ అదేవిధంగా మనకు ఎస్సీ అంటే మేల్ ఫీమేల్ ఉంటుంది కదా, ఫీమేల్కు 33%. మనకున్న ఇప్పుడు 18 పోస్టులలో 33% అంటే ఒక 7-8 పోస్టులు ఇడిచిపెట్టాలి. దాంట్లో 7-8 ఈ 18లో దీంట్లో 18 పోస్టులో ఈ గర్ల్స్ ఉంటే 33% ఉంటే ఓకే, అంత కట్ ఆఫ్ అవుతుంది. లేకపోతే మాత్రం కొద్దిగా వీళ్ళకు ఎస్సీ వాళ్ళకు కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. -1 మార్కు లేకుంటే -1/2 మార్కు తగ్గే అవకాశాలు అయితే ఉంది, ఓన్లీ ఫీమేల్స్ వారికి. ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అండి. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు ఇట్లా నచ్చినట్లయితే ఒక లైక్ అయితే కొట్టండి. మళ్ళీ మీకు ఏ డిస్టిక్ ఎక్స్పెక్టేషన్ కట్ ఆఫ్ కాదండి, ఈ కట్ ఆఫ్ మీకు మళ్ళీ ఏ డిస్టిక్ యొక్క కట్ ఆఫ్ కావాలో చెప్తే నేను ఆ డిస్టిక్ చేసి చెప్తాను. ఇప్పుడు చూడండి, మనకు ఓపెన్ కట్ ఆఫ్ అనేది చూద్దాం. ఇంతకుముందు ఓపెన్ కట్ ఆఫ్ చెప్పలేదు కదా, డైరెక్ట్ లైవ్లో చూద్దాం. 55 ర్యాంక్ చూడండి, 55 ర్యాంకు ఓపెన్ కట్ ఆఫ్ ఎక్కడ కట్ ఆఫ్ అవుతుంది అంటే మనకు 76.77 ఓపెన్ కట్ ఆఫ్ అనేది మనకు 76.77కు కట్ ఆఫ్ అవుతుంది ఓపెన్ కట్ ఆఫ్. ఇదండి కొమరం భీం డిస్టిక్ సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్. మీకు ఈ వీడియో ఇట్లా నచ్చినట్లయితే ఒక లైక్ అయితే కొట్టండి. మీకు ఏ డిస్టిక్ యొక్క కట్ ఆఫ్ కావాలో చెప్తే కామెంట్ చేస్తే నేను ఆ డిస్టిక్ చేసి పెడతాను.